రాహుల్ బాబు, నిజంగా మీరు లేకుంటే నా ఊపిరి ఆగిపోయేది. నాకు ప్రాణదానం చేశారు. దగ్గరుండి నా వ్రతం పూర్తయ్యేలా సాయం చేశారు. మీరు ఎలా తీర్చుకోను బాబు? భవానీ, మన మధ్య రుణాలేంటి? నువ్వనుకున్నది నెరవేరితే నేను గెలిచినట్టే. నీ విజయమే నా విజయం, నీ సంతోషమే నా సంతోషం. అది సరే, ఇంతకీ నిన్ను కొట్టిందెవరు? ఆ గొయ్యలో పాతిపెట్టిందెవరు? ఏమో బాబు, నాకు ఆ వివరాలేవీ తెలీదు. బహుశా ఆ అమ్మవారే నాకీ పరీక్ష పెట్టిందేమో అనుకుంటున్నాను. ఎన్ని అవాంతరాలొచ్చినా అనుకున్నది చేయగలుగుతానా లేదా చూడాలనుకునే నాకిలాంటి పరీక్షలు పెట్టిందేమో. ఏదైతేనేం చివరికి ఆమె నిన్ను గెలిపించింది. నేననుకున్నట్టుగా నిర్విఘ్నంగా పూజ పూర్తయింది. అది సరే గాని, ఇంతకీ నీ మనసులో ఏం కోరుకున్నావో నాకు చెప్పలేదు? బాబు, అది నేను... చెప్పు భవానీ. లేదు బాబు, మనసులో అనుకున్నది బయటికి చెప్పకూడదు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు భవానీ. ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరుగుతుంది. ఇది మన నిర్ణయం కాదు, నువ్వు నమ్మిన ఆ అమ్మోరి ఆదేశం. బావా, వెళ్దాం పద. కాసేపు ఉందాం ఐశ్వర్య. ఏం అవసరం లేదు, పద. ఐశ్వర్య, భవానీ, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి తెలుసా? నువ్వీ పూజని పూర్తి చేస్తావో లేదో అని అనుమానపడ్డాను. ఎవరో ఆపినట్టుగా రావాల్సిన ముత్తైదులు రాకుండా ఆగిపోయారు. ఎవరూ సహాయం చేయలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, కానీ ఆ ముగ్గురు ముత్తైదువులు వచ్చి దగ్గరుండి నీ చేత ఈ పూజ పూర్తి చేయించి నిన్ను దీవించారు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా కష్టం తీర్చడానికి సాక్షాత్తు ఆ అమ్మోరే వచ్చినట్టుందక్క. ఆ తల్లి భక్తుల పాలిట కల్పవల్లి. తన భక్తులు బాధపడితే చూడలేదు. అందుకే స్వయంగా ఆవిడే వచ్చి కాపాడింది. ఏదైతే ఏంటి భవానీ, మొత్తానికి నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. త్వరలోనే రాహుల్ బాబు నీ భర్త అవుతాడు. అన్నయ్య, ఇప్పటికే ఆలస్యం అవుతోంది. మన రాహుల్కి ఐశ్వర్యకి పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. నేను వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నానమ్మా. అంటే ఏంటండి, వదిన పెళ్లికి ఆలస్యం చేస్తుందని మీ ఉద్దేశమా? ఉద్దేశం కాదొదినా, అది అన్నయ్య అనుకుంటున్నాడు. నాకన్నయ్య మనసులో మాట ఇక్కడికి వినిపిస్తోంది. అయినా ఆ నింద నాకెందుకులే వదినా. త్వరగా పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే పోయే. జనని, రాహుల్ ఐశ్వర్యల్ని తీసుకురా. అలాగే అత్తయ్య. పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా చేద్దామమ్మా. ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కనీసం 10 తరాలు ఈ పెళ్లి గురించే మాట్లాడుకునేలా చెయ్యాలమ్మా. అంతకు మించే చేద్దామన్నయ్య. గ్రాండియర్ విషయంలో ఎక్కడా తగ్గొద్దు. విజయ్, ఏమంటావు? నేనేమంటాను అత్తయ్య, మీరిద్దరూ ఏదంటే నేను అదే అంటాను. కూర్చోండి, మీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అనుకుంటున్నాం.
మీకో మాట చెప్తే బావుంటుంది అని ఇద్దరిని పిలిపించాను. అన్నయ్య, పంతులు గారిని పిలిపించు. మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తం ఖాయం చేసేద్దాం. ఏంటి మమ్మీ, డైరెక్ట్ పెళ్ళంటే ఏ మజా ఉంటుంది? పెళ్లికి ముందు హల్దీ ఫంక్షన్ అని, సంగీత్ అని ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయో తెలుసా? ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో తెలుసా? అవేవీ లేకుండా డైరెక్ట్ పెళ్ళేనా? లేదు బేబీ, నువ్వు ఏమేం కోరుకుంటున్నావో అన్నీ అరేంజ్ చేస్తాం. లైఫ్లో పెళ్ళంటే పండగ లాంటిది. అది జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ పండగని నీకు లైఫ్ అంతా గుర్తుండిపోయేలా చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ, మళ్ళీ నాకు ట్రెడిషనల్ గా చెయ్యాలి అని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకు. సంగీత్ సిటీలో ఎంత పాష్ గా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరగాలి. నో కాంప్రమైజ్. సంగీత్ మాత్రమే ఏంటమ్మా, పెళ్లి కూడా నీకు నచ్చినట్టు నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. థ్యాంక్ యూ మావయ్య, నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా చేసేస్తాను. గ్యాప్ దొరికితే చాలు, మామా కోడళ్ళు ఒకటైపోతారే. అమ్మ ఛాయ, అయితే రేపే పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం, ఓకేనా? ఏమంటావు కోడలు పిల్ల? ఏమంటాను మావయ్య, సంతోషం తట్టుకోలేక మీకు థ్యాంక్స్ చెప్తాను, మమ్మీకి ముద్దు పెడతాను. నా బంగారం. హలో బావగారు, ఇంకా కొన్ని రోజులే ఈ బావ పోస్ట్. ఆ తర్వాత బావ పోస్ట్ నుండి నా హస్బెండ్ పోస్ట్కి వచ్చేస్తాం. రాహుల్, ఆర్ యు ఓకే? ఆమె ఓకే అత్తయ్య. లేదు, అదేమో పెళ్ళంటే సంతోషంతో ఎగిరి గంతులేస్తోంది. నువ్వేమో అంత మూడీగా ఉన్నావు, ఏమైంది? పెళ్ళి ఇష్టం ఉంటే ఐశ్వర్యలా గంతులేస్తారు. అత్త, ఇష్టం లేకపోతే ఇలా మూడ్ ఆఫ్గానే ఉంటారు. అబే, అలాంటిదేం లేదత్తయ్య. పెళ్ళనేసరికి చిన్న భయం వేసింది, అందుకే అలా ఉన్నాను. పెళ్లికి ముందు ఇలాంటి భయాలు చాలా కామన్ రా. పెళ్ళైతే ఇంక ఏ భయమూ ఉండదు. అయినా మగాడివి, నీకు భయమేంట్రా? నా కోడలు చూడు ఎంత సంతోషంగా ఉందో. నువ్వు మరీ అన్నయ్య, భయానికి ఆడామగ తేడా ఏంటి? రాహుల్, నువ్వేం భయపడకురా, నీకు నేను తోడుగా ఉన్నాను కదా. అబ్బో, ఛాన్స్ దొరికితే చాలు అత్త అల్లుడు ఒకటైపోతారే. సరే అత్తయ్య, నేను వెళ్తాను. నాకు కొంచెం థీసిస్ వర్క్ ఉంది. నాకు చిన్న వర్క్ ఉంది మమ్మీ, నేను వెళ్తాను. మిగతా విషయాలు మీ అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోండి. అన్నయ్య, ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఓడిపోయిందే లేదు. అది అధికారంతో అయినా అహంకారంతో అయినా గెలుస్తూనే ఉన్నాను. కానీ మొదటిసారి ఆ బంగారపు బాతులాంటి భూమిని మన సొంతం చేసుకోవడంలో మాత్రం ఓడిపోయాను. పులివేట ఒక్కసారి గురి తప్పిందని వెనక్కి వెళ్తే అది ఓడిపోయిందని కాదమ్మా, రెండోసారి మాటు వేసి కొట్టడానికి. అలా కొట్టే దెబ్బకి ఏనుగు కుంభస్థలమే బద్దలవుతుంది. కాకపోతే దాని మాటుకి కొంచెం ఓపిక కావాలి. ఏమండి? చెప్పు శ్యామల. మీతో ఒక విషయం మాట్లాడాలి. పనిలో ఉన్నాను, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. మన కుటుంబం ముక్కలుగా విడిపోతుందన్నా కూడా మీకు ఆ పని ముఖ్యమంటారా?
అంత మాట అన్నావేంటి శ్యామల? ఖచ్చితంగా మన కుటుంబమే ముఖ్యం. ఇంతకీ ఏమైంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? మధుర గురించండి. మధుర గురించా? ఏమైంది తనకి? కాలేజీకి సరిగ్గా వెళ్ళడం లేదా? కాదండి, మధుర భవానీ విషయంలో ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ముందసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు శ్యామల. భవానీ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతోంది. భవానీని అనాథ అని సూటిపోటి మాటలతో హింసిస్తోంది. చిన్నపిల్ల కదా, మారుతుందేమోనని చాలాసార్లు చెప్పి చూశానండి. కానీ తను ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఇలానే ఉంటే భవానీ మధుర మాటలు తట్టుకోలేక ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు భయమేస్తోందండి. అందుకే అలాంటివేమీ జరగకుండా ఉండాలని మీరు మధురతో మాట్లాడి మందలించి తనకి అర్థమయ్యేలా నచ్చ చెప్తారని మీకు చెప్తున్నాను. అలాగే శ్యామల. మధుర ఇప్పుడు ఎక్కడుంది? లోపలే ఉందండి. పిలు ఒక్కసారి. అమ్మా మధురా, మధురా. ఏంటమ్మా? చెప్పండి నాన్న. ఏంటమ్మా, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటున్నావంట? సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఏవేవో వింతగా పనులు ఆలోచిస్తున్నావట. ఏమైంది నీకు? అబ్బే, అదేం లేదు నాన్న, నేను బాగానే ఉన్నా. ఈ మధ్య నా ఫ్రెండ్స్ కంటే నేను బాగా చదువుతున్నానని వాళ్ళు పుట్టించిన పుకార్లు నాన్న ఇవి. ఇవేం మీరు నమ్మకండి. ఇంకొక మాట, భవానీ అక్కని పదే పదే అనాథ అని, ఈ ఇంటి బిడ్డ కాదని అంటున్నావంట. అలా అనకూడదమ్మా. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా ఏదో ఒక క్లాస్ పీకుతూనే ఉంటారు. నేనేమైనా ఆ భవానీని కావాలనన్నానా? నా విషయంలో జోక్యం చేసుకుంటేనే అన్నాను. ఈ విషయం నాకు కాదు, ముందు ఆ భవానీకి చెప్పండి. నా జోలికి రావద్దు, నాతో మాట్లాడొద్దు అని. ఎందుకు మధుర అలా మాట్లాడతావు? నాకు నచ్చని విషయంలో నేను అలాగే మాట్లాడతానమ్మా. అయినా నువ్వేంటి నాన్నకు నా గురించి ఉన్నవి లేనివి నూరిపోస్తున్నావా? ఈ చెప్పేదేదో ఆ భవానీకి చెప్పు, నా జోలికి రావద్దు అని. అదేంటమ్మా, తోడబుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటే తప్పేంటి? నాన్న, నాకు తోడబుట్టింది కావేరి అక్క మాత్రమే. ఆ భవానీ ఎవరు? అది ఒక అనాథ. దాన్ని తీసుకొచ్చి నాకు అక్క తొక్క అంటే నేను ఒప్పుకోను. ఒకవేళ మీకు నాకంటే అనాథే ఎక్కువ అంటారా చెప్పండి. ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా చస్తాను. లేదా మీరే కన్నారు కదా, మీ చేతులతోనే చంపేయండి. చిన్న పెద్ద తేడా తెలియడం లేదా నీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావా? భవానీ నీకు అక్క, నాకు కూతురు. ఇంకొక్కసారి ఇలా తప్పుగా మాట్లాడితే... నాన్నా, నేనసలు మీ కూతుర్నేనా? నిన్నేమో ఆ భవానీ కోసం అమ్మ నా గొంతు పట్టుకుని చంపాలనుకుంది. ఇప్పుడేమో దానికోసం నువ్వు నన్నే కొడుతున్నావు. అసలు మీరు నన్ను ఇంట్లో నుండి పంపించేయాలని చూస్తున్నారా? లేకపోతే అసలు నేను మీ కూతుర్నే కాదని చెప్తున్నారా? మధురా, అలాంటిదేమీ లేదమ్మా. ఏదో నువ్వలా మాట్లాడేసరికి కోపంలో చేయి చేసుకున్నాను. ఏమనుకోకమ్మా. మధురా, ఏమక్కర్లేదు, బాగా బుద్ధి చెప్పారుగా, అది చాలు. మధురా,
అయ్యో, భవానీ ఫోటో ఎలా పగిలింది నాన్నా? తెలీదమ్మా, కానీ ఉన్న పలానా ఫోటో పగిలింది అంటే అపశకునం అమ్మా. ఏదో కీడు జరగబోతోంది. కీడు లేదు, కాకరకాయ లేదు. నేనే కోపం వచ్చి చేతిలో ఉన్న జాంకాయని విసిరి కొట్టాను. అప్పుడు ఆ భవానీ ఫోటో ముక్కలైంది. అయినా పగిలింది ఫోటోనే కదా, భవానీ కాదు కదా. పూను నీకసలు. మధురా, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు, ఎవ్వరికీ మంచిది కాదు. ఏమండి, మీరు గుడికి వెళ్తానన్నారు కదా, ఆలస్యం అవుతుంది, వెళ్ళండి. అయ్యో నాన్న, మీరెందుకు తీస్తున్నారు? నేను తీస్తాను, మీరు వెళ్ళండి. మీ కర్మ. ఇక్కడ ఫోటో పగిలింది అంటే అక్కడ భవానీ ఏ ఆపదలో ఉందో ఏంటో. నేను గుడికెళ్ళొస్తాను శ్యామల. అమ్మా, అమ్మోరు తల్లి, నువ్వే కాపాడాలి. నమస్కారం రాహుల్ బాబు. నమస్కారం అండి. బాబు, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోబోతున్నారంట కదా, చాలా సంతోషం రాహుల్ బాబు. లగ్నపత్రిక రాసుకున్నారంటే చాలు, పెళ్లి ఆడావడి మొదలైపోయినట్టే. ఏమైనా గాని మీ ఇంట్లో పెళ్ళంటే ఈ ఊరంతా కలిసి జాతర చేసుకుంటున్నట్టే ఉంటుంది రాహుల్ బాబు. ఏంటి లక్ష్మి? ఎక్కడికి లక్ష్మి? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరే, నాకు పనుంది. అరే లక్ష్మి, మీ తాతగారి ఆశీర్వాదంతో మీ మంచి మనసుకి అంత మంచిగా జరుగుతుంది రాహుల్ బాబు. వస్తాను బాబు. లక్ష్మి ఎక్కడికి? లక్ష్మి, నీకోసమే చూస్తున్నాను భవానీ. మీకోసమేనా రాహుల్ బాబు లక్ష్మి నన్ను ఉన్నపలంగా తీసుకొచ్చింది? ఏంటి లక్ష్మి? ఏంటి భవానీ, లక్ష్మి ఏం చేస్తోంది? మిమ్మల్ని నన్ను ఆశీర్వదించమని చెప్తుంది బాబు. నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటి భవానీ? ఎందుకు అలా చెప్తుంది? ఏమో బాబు, లక్ష్మి చెప్పిందంటే ఏదో కారణం ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఆశీర్వదించండి బాబు. లక్ష్మి నీతో ఏం చెప్తోంది భవానీ? ఎందుకో తెలీదు,
నన్ను బాగా చూసుకోమని మీకు చెప్తుంది రాహుల్ బాబు. ఏంటి భవానీ, లక్ష్మి ఎప్పుడూ లేనిదిలా కొత్త కొత్తగా బిహేవ్ చేస్తోంది? ఏమో రాహుల్ బాబు. లక్ష్మి, ఈరోజు ఏమైంది నీకు? ఎందుకు రాహుల్ బాబుకి నా జాగ్రత్తలు చెప్తున్నావు? లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. ఈ భవానీని గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకుంటాను, సరేనా? సరే అంట భవానీ.